అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులకు అధికారం వచ్చి 26 నెలలు అయిన ఇప్పటికీ జగన్కు పడి ఏడుస్తున్నారని అన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ఆయన తనయుడులను ములాఖాతులో కలిసేందుకు గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లగా అన్ని జిల్లాల నుంచి ప్రజలు సంఘీభావం తెలిపారని, అది చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ట్రాఫిక్కు అంతరాయం కలిగిందంటున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సింది ప్రభుత్వమా, జగనా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కుల రాజకీయం చేస్తున్నామంటూ ముద్ర వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు కుల రాజకీయం చేసేదే టీడీపీ నాయకులేనని, చనిపోయిన వ్యక్తి యాదవ కులస్తుడు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన 5 జిల్లాల అవతల ఉన్న టీడీపీ నాయకుడు మంత్రి పార్థసారథిని పంపడం ఏమని అనుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన సందర్భం వేరు, కానీ కక్షపూరిత అరెస్టులు చేసి వైసీపీ నాయకులను, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ తొలగించారని, చాలా సందర్భాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 26 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కాపులు 5% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ఏదైతే సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ తనయుడి మీద కేసు పెట్టినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. చూశారు. ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మరి శ్రీకాకుళం వెళ్ళేంత వరకు జనసమూహం కింద జిల్లాలన్నీ కూడా వచ్చినాయి రోడ్డు మీదకి. దీన్ని చూసి భరించలేక వీళ్ళు లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేస్తున్నారు. ట్రాఫిక్ ఆగిపోయింది అంటున్నారో, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడ్డారు అన్నారు, ఇంకోటి అన్నారు. ట్రాఫిక్ నియంత్రించవలసింది ఎవరో, కంట్రోల్ ఎవరికి ఉంది? ఇవాళ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరో, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. సిగ్గు లేదా మీకు? మరి ఈ రకంగా మాట్లాడేటువంటి దానికి ఇక మాట్లాడితే కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్తుంటారు కదా మీరు. కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో నేను ఒక విషయం మీకు దగ్గర ప్రస్తావిస్తాను. అతను చనిపోయినటువంటి వ్యక్తి యాదవ కమ్యూనిటీ అని చెప్తున్నారు. ఏదో గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెలు కాపురం యాదవ కమ్యూనిటీ అని చెప్తున్నారు. యాదవ కమ్యూనిటీ అని చెప్తే చనిపోయినటువంటి వ్యక్తిని పలకరించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అతన్ని సిదిరి అప్పలరాజుని పరామర్శించేటువంటి అనేటువంటి చెప్తున్నారు. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. కుల రాజకీయాలు ఎవరు నడుపుతున్నారు అనేటువంటిది ఒక్కసారి మీకు చెప్తాను. ఆ జిల్లాలో చనిపోయిన వ్యక్తిని పలకరించడానికి వెళ్ళింది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి పార్థసారథి గారు వెళ్ళి పలకరించారు. అంటే 4-5 జిల్లాలు దాటి ఇక్కడి నుంచి పంపించారు అక్కడికి. ఆ జిల్లాలో కేంద్ర మంత్రి ఉన్నాడు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మంత్రి ఉన్నాడు. మరి ఇన్ని జిల్లాల నుంచి ఇక్కడి నుంచి పంపించి పార్థసారథి గారిని పంపించి మరి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు? దీన్ని ఏమంటారు? కుల రాజకీయం అంటారా లేకపోతే ఏమంటారు? పార్థసారథి గారు యాదవ కమ్యూనిటీ, చనిపోయిన అతను గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి యాదవ కమ్యూనిటీ. ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కాకుండా ఇక్కడ నుంచి అతను వెళ్ళి పలకరించడంలో దాన్ని ఏమని సమర్థించుకుంటారు చెప్పండి మీరు? అదే కాపులు సభలు ఏదైనా పెట్టుకుంటే, కాపులు సంతాప సభలు పెట్టినా లేకపోతే కాపుల గురించి ఏదైనా మాట్లాడినా దాన్ని కుల రాజకీయాలు అంటున్నారు. ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయి మాట్లాడేటువంటి విధానం మీది. ఇక రెండో విషయం, ఏదైతే చాలా మంది చాలా సందర్భాలుగా ఈ మధ్యకాలంలో చూశాను నేను. మన ఈ మెండపేట నుంచి కూడా కొంతమంది అమాయకులు మాట్లాడుతూ సంఘం నాయకులు, సంఘంలో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసాడు అంటున్నారు. కాపుల రిజర్వేషన్ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ తీసేశారని చెప్తున్నారు. 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కింద 5%, 10%లోనే 5% ఇస్తున్నానని చెప్పారు. అంతకుముందు 5% రిజర్వేషన్ ఎవరైతే మంజునాథన్ కమిషన్ ఉందో, మంజునాథన్ బీసీలో చేర్చే దాంట్లో 5% ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ చెప్పారు. అసలు ఏది అమలు జరుగుతుంది అనేటువంటిది చెప్పగలరా మీరు? జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసేయడం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేస్తే ఈవేళ ఉన్న ప్రభుత్వం ఎవరిదే? 26 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అధికారంలోని? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆపించేటప్పుడు ఇప్పుడు ఎందుకు అమలు జరపలేకపోతున్నారు మీరు?
అంటే మీరు ఇంకా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆపించేస్తున్నాడు మిమ్మల్ని. ఏంటిది? ఎవరిని మోసం చేస్తున్నారు? అక్కడికి వచ్చి చూస్తేనేమో కుల రాజకీయాలు వద్దంటున్నారు, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో కుల రాజకీయాలు నడిపించేది మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి 2014లో హామీ ఇచ్చింది మీరు. 14లో హామీ ఇచ్చిన తర్వాత అది అమలు జరపకపోతేనే కదా 2 సంవత్సరాల తర్వాత పద్మనాభం గారు ఉద్యమం చేసింది. మరి ఆ సందర్భంగానే కదా మీరు జుట్టు పట్టుకుని పద్మనాభం గారి భార్యను లాగినా, వికలాంగుడుగా ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయిని కుట్టినా, తన్నినా, చెప్పరాని బూతులు తిట్టినా, ఇవన్నీ ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడే కదా జరిగినాయి అని. అవన్నీ చూసిన తర్వాత కాపులకి బాధ కలిగి పద్మనాభం గారు కాపుల కోసం ఉద్యమం చేస్తుంటే మీరు ఈ రకంగా దీన్ని చిత్రీకరించడం మంచిది కాదు, అతని మీద కేసులు పెట్టడం అనేటువంటిది. ఆయన ఏమడిగాడు? మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉందో, మీరు ఇస్తాననేటువంటి హామీని అమలు జరపమని మాత్రమే కదా అని అడిగింది. అది చేయలేదు. అది చేయకుండా ఆయన మీద ఈ రకమైనటువంటి కక్ష సాధిస్తున్నారు.